హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్సీఎఫ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తంగా 188 పోస్టులకు సంబంధించి ఆర్సీఎఫ్ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి అప్లై చేసుకోవడానికి డిగ్రీ అండ్ డిప్లొమా అర్హత ఉంటే సరిపోతుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ లేదు. నెలకు 47,800 వరకు హై శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫ్రెషర్స్ కూడా బంపర్ అవకాశం అండి. వారు కూడా ఎటువంటి వారైనా సరే ఎక్స్పీరియన్స్ లేని వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు, ఏజ్ లిమిట్స్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ సెలక్షన్కి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో దట్ మీకోసం నేను మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్ సంబంధించినటువంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. అండ్ ఈ వీడియోకి మీరు కామెంట్లో సెక్షన్లో ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక సంస్థ వివరాలు చూసుకుంటే సంస్థ పేరు వచ్చేసి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఆర్సీఎఫ్ లిమిటెడ్ అండి. విభాగం వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండి. ఇది ఒక నవరత్న కంపెనీ. అండ్ ఉద్యోగ రకం వచ్చేసి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలండి. మీకోసం నోటిఫికేషన్ కంప్లీట్గా హైలైట్స్ తీసుకొని సమ్మరైజ్ చేసి ఈ వీడియోలో మీకోసము ప్రజెంటేషన్ చేస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్ ఒక ప్రధాన హైలైట్స్ చూసుకుంటే జీతం ఎంత ఉంటుందంటే ట్రైనింగ్లో 22,000 వరకు ఇస్తారు. ఆ తర్వాత 47,800 వరకు గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది. సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ పరీక్ష మాత్రమే చేస్తారు. స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు, కానీ అది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి లో పోస్టింగ్ ఉంటుంది. దాంతోపాటు దేశంలో ఎక్కడైనా కానీ ఆర్సీఎఫ్ సంబంధించినటువంటి ఆఫీసులలో కూడా ఈ పొజిషన్స్కి ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది వారు విడుదల చేశారు. మొత్తం ఖాళీలైన పోస్టు పేరు వచ్చేసుకుంటే ఆపరేటర్ కెమికల్ ట్రైనీ. మొత్తంగా 188 పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వారికి 85, ఓబీసీ వారికి 50, ఎస్సీ వారికి 18, ఎస్టీ వారికి 17 అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 18 పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇక శాలరీ స్ట్రక్చర్ అని చూసుకుంటే మొదటి 6 నెలలు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి నెలకు 22,000 వరకు స్టైఫండ్ అనేది ఉంటుంది. ఉచిత హాస్టల్ వసతి కూడా ఇస్తారు, వారే కల్పిస్తారు. తర్వాత ట్రైనింగ్ తర్వాత ఇది ఒక పర్మనెంట్ జాబ్ అయిపోతుంది. ఆపరేటర్ కెమికల్ గ్రేడ్ 2 కింద డిజిగ్నేషన్ తోటి మొత్తం జీతం అనేది చూసుకుంటే 47,800 వరకు ఉంటుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి ఈ జీతంతో పాటు బేసిక్ పే, డిఏ, పర్క్స్, హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకొని కూడా ఈ పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక విద్యా అర్హతలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాల్సినవి చూసుకుంటే ఈ క్రింది వాటిలో ఏ ఒక్క అర్హత ఉన్నా అప్లై చేసుకోవచ్చు. 55 మార్కులు మాత్రం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి 50% ఆఫ్ పాస్ మార్క్స్ ఉంటే మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆప్షన్ 1 వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారు ప్లస్ NCVT ఇన్ ఏఓసిపి ట్రేడ్లో సర్టిఫికేట్ పొందిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఆప్షన్ 2 వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ప్లస్ 1 year ఆఫ్ బోట్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆప్షన్ 3 చూసుకుంటే 4 or 3.5 years ఆఫ్ శాండ్విచ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు మీ అర్హతతో పాటు చెక్ చేసుకోండి. ఇక వయో పరిమితి, ఏజ్ లిమిట్ అండ్ అనుభవం అనేది చూసుకుంటే ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ 1st of February 2026కి క్యాలిక్యులేట్ చేస్తారు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉంటుంది. అది చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఉంటుంది, అప్ టు 35 years అనేది మ్యాక్సిమం. ఓబీసీ వారికి 3 years అనేది ఉంటుంది, అప్ టు 33 years అనేది మ్యాక్సిమం. పూర్తిగా ఫ్రెషర్స్ కూడా అవకాశం ఉంది. 100% ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి. ఇది ఒక ఫ్రెషర్స్కి ఒక మంచి అవకాశం, ఆపర్చునిటీ. ఎవరైతే రీసెంట్లీ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి జాబ్స్ కోసం వెయిట్ చూస్తున్నారో, పర్మనెంట్ జాబ్స్ కోసం, దట్టు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో, వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపిక విధానం అనేది, సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే నో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయరు, గుర్తుంచుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ రాత పరీక్ష అనేది ఉంటుంది. అది కూడా CBT టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారు ఖచ్చితంగా చెక్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది జరిగిపోతుంది.
ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే మొత్తంగా 80% అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించినటువంటి డిసిప్లిన్ రిలేటెడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 20% మాత్రమే యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకుంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఒక్కొక్క దానికి 2 మార్కులు చెప్పిన 40 మార్క్స్ ఉంటాయి. అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కింద 160 మార్క్స్ అనేది ఉంటుంది. దానికి వచ్చేసి ఈ ఎగ్జామ్కి వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. మొత్తం ప్రశ్నలు 100 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం మార్కులు వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. తప్పు సమాధానానికి మాత్రం మార్కులు కట్ అవుతాయి. ఎవరైతే క్వశ్చన్కి ఆన్సర్కి కాన్ఫిడెంట్ లేని వారు కొంచెం జాగ్రత్తగా మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయని తెలియకపోతే కాన్ఫిడెన్స్ లేకపోతే, ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ మీ మెరిట్ అనేది ఇక్కడ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పరీక్ష అనేది మాత్రం గుర్తుంచుకోవాలండి, ఇంగ్లీష్ మరియు హిందీలోనే కండక్ట్ చేస్తారు. పరీక్ష సిలబస్ అనేది చూసుకుంటే విభాగం 1 and 2 కింద డివైడ్ చేశారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ కింద 80 క్వశ్చన్స్ ఉంటాయి. మీ డిగ్రీ బీఎస్సీ లేదా డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. దాని తర్వాత కోర్ టెక్నికల్ అంశాలపై పట్టు అనేది అవసరంగా ఉండాలి, ఎందుకంటే అందులో గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక పార్ట్ 2 కింద చూసుకుంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి చూసుకుంటే 700 రూపీస్ అనేది ఉంటుంది. ప్లస్ జిఎస్టీ అండ్ బ్యాంక్ ఛార్జెస్ అనేది అప్లికేబుల్ అవుతాయి. ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎక్స్ సర్వీస్మెంట్కి మాత్రం ఫ్రీ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. 100% ఫ్రీ. మీ ఫీజు మాత్రం కేవలం ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది చూసుకుంటే సంస్థ యొక్క ప్లాంట్లు ముంబై లేదా రాయగఢ్ మహారాష్ట్రలో ఉంటాయి. భవిష్యత్తులో దేశంలో ఎక్కడైనా కానీ పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. పరీక్ష కేంద్రాలు వచ్చేసి ఆన్లైన్ పరీక్ష కేవలం ముంబై మరియు నాగ్పూర్ నగరాలలో మాత్రమే ఉంటుంది. నోట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష రాయడానికి ఉచిత ప్రయాణ ఖర్చులు, స్లీపర్ క్లాస్ ఫేర్స్ అనేది వారికి చెల్లించబడుతుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఆర్సీఎఫ్ లిమిటెడ్కి మనం ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నోటిఫికేషన్ అనేది డీటెయిల్గా చదవాల్సి వస్తుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఎలా అప్లై చేయాలనేది కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని పూర్తిగా వివరాలు అనేది కూడా తప్పు లేకుండా ఫిలప్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఫోటో, సంతకం, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫీజు కేటగిరీ ప్రకారంగా మీ కేటగిరీ ప్రకారంగా అప్లికేషన్కు పే చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆర్సీఎఫ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి లింక్ను మీరు ఒకవేళ ఓపెన్ చేశారనుకోండి, ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా హోమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి హెచ్ఆర్కి సంబంధించినటువంటి కేటగిరీ ట్యాబ్ అనేది ఉంటుంది. అందులో వచ్చేసి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ట్యాబ్ను మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మరొక విండో అనేది ఓపెన్ అవుతుంది. రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే వీడియోలో మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ బై క్యాండిడేట్ ఫర్ ఆపరేటర్ కెమికల్ ట్రైనీ 188 పోస్ట్ తోటి సంబంధించినటువంటి టైటిల్ ఉన్నటువంటి నోటిఫికేషన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. స్క్రాల్ ఆన్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించింది మీరు చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీరు చదవాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసిన నోటిఫికేషన్ ఈ విధంగా మీకు విండోలో ఓపెన్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఎలా అప్లోడ్ చేయాల్సి వస్తుంది, మనము స్కానింగ్ ఏ సైజులో చేసుకోవాలి, థంబ్ ఇంప్రెషన్ సంబంధించినటువంటి ఫోటో అప్లోడ్ సంబంధించిన సిగ్నేచర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. కాబట్టి మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్ని మీరు చదవండి. ఇక పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. దాని తర్వాత మీరు వచ్చేసి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసుకున్న తర్వాత అప్లైకి సంబంధించినటువంటిది ఇక్కడ మీకు ఉంటుంది. ట్యాబ్ అనేది అప్లై ఆన్లైన్ అని క్లిక్ హియర్ ఉంది. దాన్ని మీరు ఒకవేళ క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. కొత్తగా అప్లై చేసేవారు, ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో వారు ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అనేది మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకోసం వారు రిఫరెన్స్ కింద సంబంధించి ఎలా అప్లై చేసుకోవచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇచ్చారు. గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
ఇంపార్టెంట్ డేట్స్ మనం మార్క్ చేసుకోవాల్సింది క్యాలెండర్లో చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 11th ఆఫ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 27th ఆఫ్ ఏప్రిల్ 2026 మాత్రమే టైం ఉంది. కాబట్టి వెంటనే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసుకోకుండా అప్లై చేయండి. ఇక ఎవరైతే అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.